మొదటిసారి బొట్టు పెట్టుకున్నదమ్మా 14 సంవత్సరాల తర్వాత. మళ్ళీ దియో నెత్తిమీదేయకు, అది మనది కాదు. అది 14 సంవత్సరాల తర్వాత మళ్ళీ బొట్టు పెట్టుకున్నావు సార్ చూడు. ఇప్పుడు పెట్టుకున్నా. ఆమె భడుతున్నాడు మనం ఏమనుకుంటాము బొట్టు లేకపోతే ఫ్రైడే సందర్భంగా క్రిస్టియన్గా కన్వర్ట్ అయ్యి మళ్ళీ పునరాగమనం చెంది గర్భాపసి ఇక్కడ చేస్తున్నాం కదా. ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూడండి క్యాలెండర్స్ ఏముంది ఇక్కడ. ఇంటికి ఎప్పుడన్నా పాస్టర్ వచ్చినప్పుడు 10 రూపాయలు ఇచ్చినావు కదా, ఇచ్చినవే లేదా? మనము పూజ చేయించి మిమ్మల్ని తిరిగి స్వధర్మంలోకి రప్పిస్తున్నారు. మరి ఇప్పుడు ఈ బ్రాహ్మణుడికి మీరు 1 రూపాయి ఇస్తున్నారు. మీరు ఎండిపోయింది బయటకు పోయింది, పచ్చదనం ఇంటికి వస్తుంది అంటే అర్థం చేసుకోండి. అంటే భాగ్యనగరం నుంచి వాళ్ళు ఎవరైతే హిందూ ధర్మంలోకి వస్తున్నారో వాళ్ళకి మా సొంత తోబుట్టులాగా ఇట్లా ఎవరు కూడా మీకు చేసి ఉండరు కదా, సన్మానం లాగా చేసి ఉండరు. ఈరోజు శుభ శుక్రవారం. అంటే శుభ శుక్రవారం అంటే క్రిస్మస్లో ఉండే శుభ శుక్రవారం అనుకుంటారు. కానీ 14 సంవత్సరాల తరువాత తను మొట్టమొదటిసారి తన ఇంటి పక్కన ఉన్న బాలమ్మ అమ్మవారికి ఇక్కడ మన దీపం ముట్టిస్తుంది అన్నమాట. ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ దీపం ఒక్కసారి కూడా వెలిగించలేదు. ఇక్కడ బాలమ్మ అమ్మవారు ఉంటారన్నమాట. సో ఇక్కడ మొదటిసారి అమ్మ వాళ్ళు ముట్టిస్తున్నారు. అమ్మ జై శ్రీరామ్. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీమాతే నమః. అమ్మ దయ. అమ్మ దయ. ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాన్ ధ్రువం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ లక్ష్మీ పతేతే గృగిలం స్మరామి. సర్వేభ్యో మహాదేవతాభ్యో నమో నమః. శాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాన్ ధ్రువం. మొదటిసారి బొట్టు పెట్టుకున్నదమ్మా 14 సంవత్సరాల తర్వాత. 14 సంవత్సరాల తర్వాత వాళ్ళ మన్మరాలు ఏం పేరమ్మా? పూజిత. పూజిత. ఇటు నాన్నగారు తాతనా నాన్నగారు ఏమో కదా. అదో అయితే ఆయన ఒక విషయం నేను అడగాలి. నీ పేరేంది? బాలయ్య. నువ్వు ఎప్పుడన్నా కానీ నీ భార్య నీ జీవితంలో బొట్టు పెట్టుకుంటావని అనుకున్నావా? నువ్వు పెట్టుకుంటావని నువ్వు అనుకున్నావా? అనుకోలేదు కదా. 14 సంవత్సరాల తర్వాత మళ్ళీ బొట్టు పెట్టుకున్నావు ఒకసారి చూడు. ఇప్పుడు పెట్టుకున్నా. ఆమె భడుతున్నాడు మనం ఏమనుకుంటాము బొట్టు లేకపోతే అది. ఇప్పుడు చూడు ఎట్లా కనిపిస్తుంది. ఇప్పుడు లక్ష్మి లెక్క కనిపిస్తుందా లేదు? ఇప్పుడు చూడు కదా. 14 సంవత్సరాల తర్వాత మళ్ళీ బొట్టు పెట్టుకున్నది. ఇన్ని రోజుల తర్వాత, అది కూడా ఈ రోజున గుడ్ ఫ్రైడే సందర్భంగా క్రిస్టియన్గా కన్వర్ట్ అయ్యి మళ్ళీ పునరాగమనం చెంది హిందూ ధర్మంలోకి వస్తున్నటువంటి వీరందరికీ కూడా వాళ్ళ యొక్క కులదేవత గృహదేవత అయినటువంటి బాలమ్మ గారి యొక్క అనుగ్రహం, బాల త్రిపుర సుందరి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఎల్లవేళలా వీళ్ళకు ఉండాలని చెప్పేసి ఆశీర్వచనం ఇస్తున్నాము. అందరూ ఒకసారి చప్పట్లు కొట్టండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మళ్ళీ దియో నెత్తిమీదేయకు, అది మనది కాదు. అది ఏం చేసినావమ్మా పూజిత? అలవాట్లో పొరపాట అంటే యేసుక్రీస్తుని నమ్ముకున్నారు. ఒక గాచారం వచ్చింది, అది కర్మ. ఒక కర్మ వచ్చింది. ఆ కర్మ వస్తే ఈ కర్మ తీరిపోని దేవుడా ఒకళ్ళు మనసుంటలో చెప్పిండు, ఇంట్లో దిగు నీ కర్మ పోతుంది అని ఆమె దించిపించాను. కానీ మా అన్న దిగలేదు. మా అన్న దిగలే. నేను మేమన్నా ఇక వినలేదు ఆమె. నేను దేవుని నమ్మినా అని దేవుని నమ్ముకున్నది. ఇప్పుడు ఆయనకు కూడా చాలా సంతోషం ఉంటుంది. ఎందుకంటే తన భార్య ఎప్పుడు కళ్ళ ముందరనే బొట్టు లేకుండా తిరిగితే ఎట్లుంటుంది? ఆమె పెద్దదు, ఆమె చిన్నది. ఇద్దరే ఇప్పటి నుంచి కలిసి చేయండి ఇద్దరిగా. భర్త అంటే దేవుడు. ఆ దేవుడికి మనం గౌరవం ఏంటంటే బొట్టు పెట్టుకోవడం. మంచి కొట్టు, మంచి మార్కులతో పాస్ అవుతావు. రాసిన ఇక్కడ మొత్తం మనకు కనిపిస్తున్నది టోటల్ ఫ్యామిలీ. ఇక్కడ బాలమ్మ అమ్మవారి దగ్గర వాళ్ళ ఇంటి కుల దేవత దగ్గర ఇక్కడే ఉన్నారన్నమాట. పునరాగమనం. జై శ్రీరామ్. చెప్పండి అందరూ. శ్రీరామ రామ శ్రీరామ రామ రామేతి
రామేతి రమే రామే రమే రామే మనోరమే మనోరమే సహస్రనామ సహస్రనామ తత్తుల్యం తత్తుల్యం రామనామ రామనామ వరాననే వరాననే సర్వమంగళ సర్వమంగళ మాంగళ్యే మాంగళ్యే శివే శివే సర్వార్థ సాధకే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నారాయణి నమోస్తుతే నమోస్తుతే. గర్భపసి ఇక్కడ చేస్తున్నాం కదా, ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూడండి క్యాలెండర్స్ ఏముంది ఇక్కడ సమర్పణ అంటే అమ్మ వాళ్ళు ఏంటంటే ఇవాళ యాక్చువల్గా మేము గర్భాపసి చేయకపోతే 100% ఎక్కడికి వెళ్ళే వాళ్ళు అంటే మళ్ళీ చర్చికి ఈరోజు యేసు నా కోసం చచ్చాడు రేపు లేస్తాడు అని చెప్పేసి వెళ్ళేవారు. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనం చేస్తున్నది ఏంటంటే మన నాగేశ్వరరావు మన పంతులు గారి చేతుల మీదుగా ఇక్కడ హవనం. మనం బయట ఇంతకుముందు చూసింది ఏంటంటే వాళ్ళ చేతుల మీదుగా బాలమ్మ అమ్మవారు అంటే బాల త్రిపుర సుందరి దేవి అని చెప్పేసి మన పంతులు గారు అనేసారు అంటే అది 100% నిజమై ఉంటుంది. సో అక్కడ వాళ్ళ చేతుల మీదుగా మొదటిసారి మళ్ళీ ఇక్కడ దీపం ముట్టించి మళ్ళీ ఇంట్లో ఏంటంటే ఒక చిన్నగా ఇంకోటి ఏంటంటే చాలామంది ఏమంటారు మా ఇంట్లోకి ఎవరు రారు, బ్రాహ్మణులు ఎవరు రారు, ఎవరి ఎస్సీ కాలనీలలో కానీ ఒడ్డెర కాలనీలో కానీ బ్రాహ్మణులు ఎవరు రారు, అసలు పూజలు చేయరు అని అంటారు కదా. మరి ఇప్పుడు చూస్తున్నారు కదా మొదటిసారి ఇక్కడ గర్భాపసి అయినప్పుడు ఇక్కడ చిన్నగా వచ్చిన పంతులు గారు ఏంటంటే ఇప్పుడు కొంతమంది పంతులు కమర్షియల్గా ఉంటారు అది అంటారు కదా, ఇక్కడ ఒడ్డెరా అని తెలిసినా కానీ ఎస్సీ అని తెలిసినా కానీ అనుకోకుండా నేను ఆ యొక్క గర్భాపసి అయ్యే కుటుంబానికి నా ఆశీర్వచనం ఉండాలని ఒక సేవగా ఇక్కడికి వచ్చారు మన పంతులు గారు, నాగేశ్వర్ పంతులు గారు, ముబారక్ నగర్. చాలా ధన్యవాదాలండి. ఎందుకంటే మీలాంటి సేవకులు మీరు ₹1 కూడా ఇక్కడ తీసుకోకుండా. అమ్మ ఇంకో ప్రశ్న అడుగుతా, నీ ఇంటికి ఎప్పుడన్నా పాస్టర్ వచ్చినప్పుడు ₹10 ఇచ్చినావు కదా, ఇచ్చినవే లేదా? ఇచ్చిన ₹10 ₹100 ఇచ్చినావు కదా, ఇచ్చిన ఇచ్చినావా? ఇప్పుడు మన ఇంటికి సాక్షాత్తు బ్రాహ్మణుడు మీ ఇంట్లో అడుగుపెట్టి ఎప్పుడన్నా బ్రాహ్మణులు మీ ఇంట్లో పూజ చేసిర్రా? చేయలే, ఈ ఊర్లోనే చేయలేదు. అయితే ఇక్కడ చూడు మీ ఊర్లో మీ ఇంట్లో మొదటిసారి ఒక బ్రాహ్మణుడు మీ ఇంట్లో ఏం చేస్తున్నారు, ఇక్కడ చిన్న హవనము పూజ చేయించి మిమ్మల్ని తిరిగి స్వధర్మంలోకి రప్పిస్తున్నారు. మరి ఇప్పుడు ఈ బ్రాహ్మణుడికి మీరు ₹1 ఇస్తున్నారు, మీరు అడిగింది ఏమన్నా? అడగలేదు. ఆయనకు మీరు ఏమైనా ఫోన్ చేసిర్రా? ఏమైనా ఫోన్ చేసిర్రా? ఏం చేయలేదు. కానీ ఆయనంతట ఆయన మీలాంటి వాళ్ళు వస్తే ఎంతో పుణ్యఫలము అని చెప్పేసి మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లో ఇప్పుడు ఇక్కడ చిన్న పూజ జరిపిస్తున్నాడు. సో ఇలాంటి స్వాముల వారు కూడా మనకు ఉండడం అదృష్టం. ఇంటికి ఇన్ని రోజులు తోరణాలు లేవు, ఇప్పుడు చూస్తున్నారు కదా తోరణాలు ఎండిపోయింది, బయటకు పోయింది, పచ్చదనం ఇంటికి వస్తుంది అంటే అర్థం చేసుకోండి. ఇంకా మీరు ఎక్కడైనా కానీ మీరు గర్భాపసి చేస్తే ఒకసారి చెప్పండి అని చెప్పేసి మనకి రాధాకృష్ణ అన్న వాళ్ళు ఏంటంటే హిందూ సేవా సమితి అక్కడ హైదరాబాద్ నుంచి నాకు ఒకసారి కాల్ చేసినప్పుడు మేము ఇక్కడ లోకల్లో ఉన్నప్పుడు చెప్తామండి అన్నగారు అని చెప్పాము. అయితే అనుకోకుండా ఈరోజు శుభ శుక్రవారం అని క్రైస్తవులు జరుపుకుంటున్నారు, ఇదే రోజున గర్భాపసి ఉంది అని చెప్తే వెంటనే మేము హైదరాబాద్ నుంచి అంటే భాగ్యనగరం నుంచి వాళ్ళు ఎవరైతే హిందూ ధర్మంలోకి వస్తున్నారో వాళ్ళకి మా సొంత తోబుట్టులాగా ఆడపడుచులాగా మేము వాళ్ళకి బట్టలు తీసుకొస్తాము అని చెప్పి శుభ సమయం అండి. ఎందుకంటే మన ధర్మాన్ని వదిలి విదేశీ మతం యొక్క ప్రలోభాలకి లొంగి మన ధర్మాన్ని వదిలి వెళ్ళిపోయిన వాళ్ళని, దారి తప్పి వెళ్ళిపోయిన వాళ్ళని మళ్ళీ మన స్వధర్మంలోకి వెనక్కి తీసుకురావటం అన్నది చాలా శుభ పరిణామం. ఈ కార్యక్రమంలో మేము పాల్గొనడానికి ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే నరేష్ గారు మనకి ఫోన్ చేసి ఇలా ఒక కార్యక్రమం ఉంది మనం రండి అనగానే చాలా సంతోషంగా మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. ఎందుకంటే 14 సంవత్సరాల క్రితం క్రైస్తవ మతంలోకి వెళ్ళిపోయి ఈరోజు వీళ్ళు చేసిన కృషి వల్ల వీళ్ళు వాళ్ళ యొక్క అజ్ఞానాన్ని తొలగించి వాళ్ళకి మంచి విషయాలు చెప్పి వాళ్ళని తిరిగి హిందూ ధర్మం యొక్క గొప్పతనాన్ని తెలియజేసి వీళ్ళు చేసిన కృషి వల్ల వాళ్ళు మళ్ళీ స్వధర్మంలోకి గర్భాపసి రావటం అన్నది చాలా సంతోషదాయకమైన విషయము. వాళ్ళకి మేము చాలా ఎంతో రుణపడి ఉన్నాం. వీళ్ళు చేసిన పనితో పోలిస్తే మేము అక్కడి నుంచి తీసుకొచ్చిన బట్టలు కానీ స్వీట్లు కానీ లేదంటే ఇంకేమన్నా ఇవన్నీ కూడా చాలా చాలా చిన్నవి. వీళ్ళు ఎంతో చక్కగా వాళ్ళకి తెలియజేసి విషయాన్ని వాళ్ళని మళ్ళీ మన ధర్మంలోకి వెనక్కి తీసుకురావటం అన్నది ఆహ్వానించదగ్గ విషయము. ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళు ఎన్నో చేయాలని వాళ్ళ కార్యక్రమాలకు కూడా హిందూ సేవా సమితి తరఫున మేము అండగా నిలబడతామని చెప్పి మేము అందరి ముందు తెలియజేస్తున్నాం. చాలా సంతోషం అండి, అభినందనలు. యాక్చువల్గా ఏంటంటే మనం ముఖాముఖి పరిచయం ఇదే రోజు మొదటి రోజు అంటే ధర్మం అనేది ఒక కలుపుతుంది అంటారు కదా. సో మీరు అసలు ఇవాళ పరిచయము దాంతోపాటు వాళ్ళు
ఆ ఇంటి వాళ్ళందరికీ కూడా నిజానికి ఏంటంటే వాళ్ళ తమ్ముడు ఎవరైతే ఇక్కడ మనం గర్భాపసి చేస్తున్నామో దాంట్లో ఒక అబ్బాయి ఉంటాడనమాట. అబ్బాయి అసలు ఎప్పుడో ఒకసారి వెళ్తాడు, కానీ వాళ్ళకు కూడా మీరు తీసుకొచ్చారు. వాళ్ళ నాన్నగారు ఏంటంటే ఒక 2 సార్లు వెళ్ళాడు, అంటే కొడుకు అనుకుంటా, కొడుకు 2 సార్లు వెళ్ళాడు, అతను వెళ్ళట్లేదు. మెయిన్ ఏంటంటే 14 సంవత్సరాల నుంచి ఒక అమ్మాయి, ఇప్పుడు మీకు చూపిస్తాము, ఆల్రెడీ మీరు చూసే ఉంటారు ఇప్పుడు వీడియోలో. 14 సంవత్సరాల నుంచి మొదటిసారి ఇవ్వాలే బొట్టు పెట్టుకుంది. అంటే ఈ గర్భాపసికి సహకరించినట్టు ప్రతి ఒక్కరికి కూడా. అదేవిధంగా ఇక్కడ వర్మ ప్రభుజీ ఏంటంటే అక్కడ చూపించమ్మ. వర్మ ప్రభుజీ నాకు చాలాసార్లు చెప్పేవాడు, ఇక్కడ ఒక ఫ్యామిలీ ఉన్నారు, ఇంకా చాలా ఫ్యామిలీస్ ఉన్నాయి, సో మనం ఖచ్చితంగా గర్భాపసి చేయాలి నరేష్ గారు అంటే నేను ఏం చేశానంటే, సరే ప్రభుజీ మీరు చెప్తే నేను కాదంటానా అని చెప్పి ఖచ్చితంగా ప్రభుజీ వాళ్ళతో నేను రావడము, ఆయనతో పాటు తిరగడము, ఇక్కడ ఉండే ఏరియాలో వీళ్ళకి మోటివేషన్ చేయడము, ఇలా చేయడం వల్ల ఏంటంటే వీళ్ళు గర్భాపసి అయ్యారు. సో అదేంటనేది వాళ్ళ మాటలు కూడా మనం తెలియజెప్తాము. ఎందుకంటే అదేవిధంగా వీళ్ళు అన్న వాళ్ళు అంత దూరం నుంచి వచ్చి వీళ్ళకి ఏం పెడుతున్నారు అనేది కూడా మనం చూద్దాం. ధన్యవాదాలు. రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మంద కప్పిన తర్వాత అటొకలు ఇటొకలు పట్టుకోండి. శ్రీమన్మందలబ్ధేద్బ్రహ్మేంద్రంగారాం తాం త్రైలకుటిమీం సరస్యాం వందే ముకుంద ప్రియం సిద్ధలక్ష్మీ మోక్షలక్ష్మీ వరలక్ష్మీ సరస్వతి లక్ష్మీ వరలక్ష్మీ చ ప్రసన్నమమ సర్వదా. వాళ్ళలాగా తీసుకొచ్చారు, మీకు తెలుసా, గాజులు, చీర. చూడండి. మీకు జీవితంలో ఇట్లా ఎవరు కూడా మీకు చేసి ఉండరు కదా, సన్మానం లాగా ఇగో చేసి ఉండరు. ఇగో కమ్మలు 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 తీసుకొచ్చింది మీకోసం. మీకు ఎప్పుడన్నా పాస్టర్ ఇట్లా చేశాడా? మీ దగ్గర నుంచి తీసుకోవడం తప్పించి. ఇక్కడ నిలబెట్టి. మన రాధాకృష్ణ అన్నవారు ఒక మాట అన్నారు, ఇలాంటి స్వామీజీ పూజారి దొరకడము అసలు చాలా అదృష్టం అని చెప్పి. ఎందుకంటే అన్న స్వామి వాళ్ళు ఏంటంటే ఆర్ఎస్ఎస్ తాత ముత్తాతల నుంచి ఉన్నారు కాబట్టి ఆ యొక్క కసి గర్భాపసి అని అంటే అలా వచ్చేస్తాడు. ఇంకా గర్భాపసి అనే కాదు, హిందూ జాగృతం కోసం కూడా. సో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మరిన్ని కూడా ఈ స్వామి వారితో ఖచ్చితంగా నేను చేయిస్తాను. ఇది అగ్ని సాక్షిగా చెప్తున్నాను. అయితే చాలా మంది అయితే ఏమంటారంటే అండి, మాకు చాలా మంది మీరు ఇన్ని గర్భాపసులు చేస్తున్నారు కదా, మీకు దమ్ము ఉంటే బ్రాహ్మణులు తీసుకెళ్ళాలి, ఇంట్లో పూజ చేపియండి, ఒక యజ్ఞం చేపియండి చూద్దామని మాకు చాలా మంది గొర్రెలు అంటూ ఉంటారండి. ఇక్కడ చూడండి, బ్రాహ్మణులే మీకు ఇక్కడ కనిపిస్తున్నారు కదా. అమ్మ వాళ్ళు కూడా. ఇంకొకటి ఏంది చెప్పాలా, ఆ పంతులు ఒక్కరే కాదు బ్రాహ్మణ్స్, ఇగో మన రాధాకృష్ణ అన్న గారు, నిర్మల అమ్మ గారు కూడా, వీళ్ళు వాళ్ళ కోసం బట్టలు తీసుకొని ఇప్పుడు బ్రాహ్మణ్సే కదా ఇక్కడ ఇంట్లోకి వచ్చింది. బ్రాహ్మణ్స్ దళితులు ఇళ్ళకి రారు, చిన్న చూపు చూస్తారని చెప్తారు కదా, మరి ఇక్కడ చేసేవాళ్ళు ఎవరు? విషయం ఏంటంటే ఇట్లాంటి కార్యక్రమాలు ఏ ఉన్నా కానీ ఉచితంగా ఎటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా ఒక వివాహమైనా ఒక గర్భాపసి అయినా దళితుల ఇళ్ళైనా ఏ ఇళ్ళైనా కూడా ఆధ్యాత్మికమైనటువంటి ధార్మికమైనటువంటి కార్యక్రమాల్లో ఎప్పుడూ కూడా ఉచిత సేవ చేయడానికి ఎప్పుడు ఎల్లవేళలా 24 గంటల పాటు 7 రోజులలో ఎప్పుడూ కూడా మేము సిద్ధంగా ఉంటామని చెప్పేసి మాటిస్తాం. ఇంతకుముందు కూడా ఒకానొక చోట క్రిస్టియన్స్ వచ్చి ఉచితంగా వివాహం చేస్తామని చెప్పేసి మా ముబారక్ నగర్ గ్రామంలో ఉన్నటువంటి వాగొడ్డుకు ఒక ఉచితమైనటువంటి వివాహం చేయడం జరిగింది. రెండో వివాహానికి నన్ను తీసుకెళ్లారు, అక్కడ కూడా ఉచితంగా చేయడం జరిగింది. ఎక్కడైనా కానీ చేసుకునేటటువంటి పరిస్థితి లేనటువంటి చోట మేమందరం కూడా వాళ్ళ తరఫున నేను మాట ఇస్తున్నాను, అందరం కూడా వచ్చి ఉచితంగా వివాహం చేయడానికి కూడా ముందుకు వస్తున్నాం. దాంట్లో నా పాత్ర కూడా ఉంటుంది, నేను కూడా ఉచితంగానే వివాహం చేస్తా అని చెప్పేసి ఈ అందరి సమక్షంలో నేను మాటిస్తున్నాను.